హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో స్కిప్ చేసిన స్వైప్ చేసిన అద్భుతమైన టేస్టీ ఫిష్ ఫ్రై మిస్ అవుతారు. ఈ రోజు మనం కేరళ స్పెషాలిటీ అయిన మీన్ పొల్చెత్ అంటే అరటి ఆకులో చేసిన చేప ఫ్రై తయారు చేయబోతున్నాను. మీన్ అంటే మలయాళంలో చేప అని, పొల్చెత్ అంటే వేయించటం, రోస్ట్, పాన్ ఫ్రై చేయటం అలా అంటారు. ఈ వంటలో మనకి మసాలా టేస్ట్, చేప రుచి, అరిటాకు వాసన అన్ని కలిపి ఒక అద్భుతమైన టేస్ట్ అనుభూతినిస్తాయి. ఈ రెసిపీ నేను మా అక్క దగ్గర నేర్చుకున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంత టేస్టీ ఫుడ్ ఫిష్ ఫ్రై మీరు తినాలని నేను ఆశపడుతున్నాను. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఈ ఫిష్ ఫ్రైకి రెడ్ స్నాపర్, పాంప్రెట్ ఫిష్ వాడుకోవచ్చు. నా దగ్గర 2 అవైలబుల్ గా లేనందువల్ల తిలాపియా ఫిష్ 2 తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంటది. 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కూరకారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి నిమ్మరసం 1 బద్దపిండి మసాలా మొత్తం కలుపుకుని ఫస్ట్ మ్యారినేషన్ చేసుకోవాలి. ఇది ఒక 15 మినిట్స్ మ్యారినేషన్ ఉంచితే సరిపోతుంది. ఇక్కడ సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఎందుకు వేసానంటే మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు రెండోసారి వేసుకుంటాం కాబట్టి నేను ఇక్కడ కొంచెమే వేసాను. ఈ ఫిష్ ఫ్రై అరిటాకులో చేస్తున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ పట్టి మన ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫిష్ ఫ్రై రైస్ లోకి, గార్లిక్ రైస్, జొన్న రొట్టి, చపాతీ, పుల్కా దేంట్లోకైనా తినొచ్చు. అప్పటి వరకు కూడా ఉంచరు, ఉట్టిదే తినేస్తారు, అంత బాగుంటుంది. డైట్ చేసే వాళ్ళకి కూడా ఈ రెసిపీ బాగా యూజ్ అవుతుంది. ఈ ఫిష్ ఫ్రై మరింత టేస్టీని పెంచే మసాలా గ్రేవీ కావాల్సినవి చూద్దాం. సన్నగా తరిగిన ఆనియన్స్, 1 నిమ్మకాయ బద్ద, 2 రెమ్మల కరివేపాకు, 1 పెద్ద టమాటా సన్నగా తరిగినవి, 1/2 టేబుల్ స్పూన్ కూరకారం, 1 పెద్ద టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, తరిగిన అల్లం, క్రష్డ్ వెల్లుల్లి, తగినంత సాల్ట్. ఇవన్నీ రెడీ చేసుకుంటే ఫిష్ ఫ్రై చాలా ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు 1 క్యాస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి హీట్ అయ్యాక 2 రెమ్మలు కరివేపాకు ఫ్లేవర్ కోసం ప్యాన్ మీద పెట్టి ఫిష్ ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి నిదానంగా తిరగవేసి గోల్డెన్ కలర్కి వచ్చే వరకు వేయించుకుని తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన ఫిష్ రెసిపీ ఏంటో కామెంట్ చేయండి. ఎప్పుడైనా ఐరన్ ప్యాన్ కడాయిలో చేసిన ఫ్రైలు టేస్ట్ ని మరింత పెంచుతాయి, కానీ నిల్వ ఉంచకూడదు. వండిన వెంటనే వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. లేదు అలానే ఉంచడం వల్ల ఐరన్ ఎక్కువగా రిలీజ్ అయ్యి హెల్త్ కి మంచిది కాదు. ఏదైనా మితంగా తింటే ఔషధం, మితిమీరితే విషం అంటారు. ఈ ఫిష్ ఫ్రై అయిపోయింది, తీసేసుకుని గ్రేవీ చేసుకుందాం. 1 కడాయి పెట్టి 2 పెద్ద స్పూన్లు ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, పసుపు వేసి వేయించుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, గోల్డెన్ కలర్ లోకి వచ్చేసాయి. ఇప్పుడు సన్నగా తరిగిన టమాటో ముక్కలు వేసి బాగా మగ్గించుకోవాలి. కొంచెం కరివేపాకు వేసి వేయించి టమాటో సాఫ్ట్ అవగానే ధనియాల పొడి, మెంతి పొడి, కారం, అల్లం తరుగు, క్రష్డ్ గార్లిక్ వేసి వేయించుకుంటున్నాను. ఇవి కూడా పూర్తిగా మగ్గిపోయాక 1 నిమ్మబద్ద పిండుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మసాలాని ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా అరటి ఆకులో పరుచుకుని వేయించుకున్న ఫిష్ తీసుకుని ఈ గ్రేవీ మీద పెట్టి పైన ఇంకొంచెం గ్రేవీ పరిచి పొట్లం లాగా చుట్టుకుని పక్కన పెట్టుకుందాం. సేమ్ ఇలాగే మీరు ఎన్ని ఫిష్లు చేసుకుంటే అన్ని ఇలాగే రెడీ చేసుకోవాలి. అరిటాకు పగిలిపోకుండా గ్యాస్ మీద హీట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసి రెడీ చేసుకున్న అరిటి ఆకులో ఫిష్ పొట్లం 2 వైపులా స్లో ఫ్లేమ్ లో తిప్పుకుంటూ 15 నిమిషాల పాటు కాల్చుకోవాలి. అంతే అండి, అరిటాకులో ఫిష్ ఫ్రై రెడీ. ఎంతో క్రేజీగా, టేస్టీగా, చాలా బాగుంది. వావ్! అరిటాకు తీస్తే వేడి వేడి ఫిష్ మసాలా వాసనతో మాటల్లో చెప్పలేం. ఇది గార్లిక్ రైస్, బిర్యానీ డైట్ కి కాంబినేషన్. ఇది డైట్ లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయొచ్చు. సో చూసారుగా, ఈ విధంగా సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ ఫుడ్ మీరు హోటల్లో తిన్నా చాలా ఖర్చు అవుతుంది. అదే మనం ఇంట్లో చేసుకుంటే ఫ్యామిలీ అందరూ కూర్చుని స్పెషల్ డేస్ లో హ్యాపీగా తినేయచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అని కామెంట్స్ చేయండి. మీరేమన్నా రెసిపీ ఐడియాస్ ఉంటే షేర్ చేయండి. అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.